అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో ఛార్జ్ షీట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసేందుకు సిట్ కసరత్తు చేస్తున్నది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ పూర్తవడంతో ఎఫ్ఎస్ఎల్ సిడిఆర్ టెలికాం లిస్ట్ ఆధారంగా ఛార్జ్ షీట్లు కూడా తయారు చేస్తున్నది అన్నటువంటి ఒక వార్త అయితే కనబడతా ఉన్నది. మరి ఊరిస్తూ వస్తూ ఉన్నది. దీంట్లో పెద్దలను దొరకబట్టినట్టయితే, అంటే అమెరికాలో దాచుకున్నటువంటి ఈ దొంగలని, పెద్ద దొంగలను దొరకబడితే, ఈ తిమింగాలను దొరకబట్టినట్టయితే వీళ్ళు అసలైనటువంటి వాళ్ళు బయటకు వస్తారు. ముఖ్యంగా దీంట్లో గత సర్కార్లో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్, జడ్జిల ఫోన్లను సైతం కూడా ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఒక పక్కన రాజకీయ లబ్ధి కోసం, మరో పక్కన ఆర్థికంగా బలోపేతం కావడం కోసం వీళ్ళు చేసినటువంటి ఒక వ్యవహారం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు. దీంట్లో ప్రభుత్వంలో గత సర్కార్లో ఉన్నటువంటి పెద్దల యొక్క హస్తం కూడా ఉన్నది. మరి వాళ్ళు ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో వాళ్ళు విచారణ ఎదుర్కొని అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కేవలం అధికారులు మాత్రమే, ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా లేరు ఇప్పటి వరకు. మరి ఈ ప్రజాప్రతినిధుల యొక్క ఆదేశాలు లేకుండా అధికారులే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతుంది? సో దీంట్లో మరి ఇంకా ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారు అనేది తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం దీనిపైన మరి ఏది కొండను తవ్వి ఎలుకను పట్టినటువంటి విధంగానే ఉంటుందా, లేకపోతే నిజంగా దీంట్లో అసలైనటువంటి దోషులను ఏమైనా పట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా లేదనేది కూడా చూడాలి. కానీ ఛార్జ్ షీట్లో అయితే వేయబోతా ఉన్నది అన్నట్టుగా ఒక వార్త అయితే కనపడతా ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుంది. ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ప్రభాకర్ రావు సహా కేసులో నిందితులైన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, అలాగే రాధాకిషన్ రావు, శ్రవణ్ రావుపై గతేడాది జూన్ 11న సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే నిందితులకు బెయిల్ రావడంతో పాటు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసి సరిగ్గా 15 నెలలు పూర్తి కావడంతో అనుబంధ ఛార్జ్ షీట్కు రంగం సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్టు తెలిపింది. ఎస్ఐబి చీఫ్గా విధులు నిర్వహించిన సమయంలో ప్రభాకర్ రావు వినియోగించిన సెల్ ఫోన్లలో ఒకటి ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ పరీక్షలకు పంపించారు. డిలీట్ చేసిన ఫోన్ డేటాతో పాటు వాట్సాప్, ఇతర సోషల్ మీడియా యాప్స్ను రీట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్కా ఆధారాలను సేకరించి అతి త్వరలోనే సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆ తర్వాత కూడా కేసు దర్యాప్తు ఆధారంగా మరో అనుబంధ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కీలకంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల లిస్టు కేవలం నెల 15 రోజుల టైంలోనే 4600 ఫోన్లను ట్యాప్ చేసిండ్రు. ఇక అంతకంటే ముందు దాదాపుగా వాళ్ళు మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, దాని తర్వాత రెండోసారి కూడా అధికారం వాళ్ళదే. 2 సార్లు అధికారం వచ్చిన తర్వాత మూడోసారి మళ్ళీ అధికారంలోకి రావడానికి వాళ్ళు వేసినటువంటి పెద్ద ఎత్తుగడ ఈ ఫోన్ ట్యాపింగ్. అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరెవరిని కలుస్తూ ఉన్నారు, ఎవరితోటి ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అన్నటువంటిది ప్రతి అంశాన్ని ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే దొంగచాటును వినిగేటువంటి ఒక ప్రయత్నం చేశారు. సో దీంట్లో అసలైనటువంటి వాళ్ళు ఇప్పుడు బయటనే ఉన్నారు, అసలైనటువంటి తిమింగలాలు బయటనే ఉన్నాయి. ఇప్పుడు ఈ చిన్న సంబంధించినటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సిట్ అధికారుల ముందుకు వెళ్ళినాయి. సో దీంట్లో అప్పుడు ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకొని ఆయన అమెరికా నుంచి వచ్చిండు ఇక్కడికి, నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను సిట్కు సహకరిస్తా అని చెప్పి. కానీ ఒక్కసారి కూడా సిట్కు సహకరించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆయన ఏమని చెప్తా ఉన్నాడు, తెలియదు, నాకేం సంబంధం, గుర్తులేదు, మర్చిపోయా అన్నటువంటి ఈ సమాధానాలు చెప్పుకుంటూ ఒక కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎదురుగా సిట్ అధికారులకే ఇంకా ఎదురు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి సిట్ అధికారులు సైతం కూడా ఇప్పటికే మరి వాళ్ళ కస్టడీలోకి తీసుకునేందుకు, అలాగే ముందస్తు బెయిల్గా ఏదైతే సుప్రీంకోర్టు నుంచి తీసుకొచ్చుకున్నారో దాన్ని క్యాన్సిల్ చేయించేందుకు వాళ్ళు ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది సిట్ అధికారులు. సో వాళ్ళని మరి ఆయనను అదుపులోకి వాళ్ళు కస్టడీలోకి తీసుకొని విచారించినట్టయితే అసలైనటువంటి వాస్తవాలు బయటపడితే ఎంత నిమ్మలంగా కూకొని 4 కుర్చీలేసి ఛాయలు కాఫీలు ఇచ్చుకుంటూ అడిగితే ఆయన చెప్పేటువంటి పరిస్థితులు లేడు. కాబట్టి కస్టడీలోకి తీసుకొని విచారించాలన్నటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఇక కీలకంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల లిస్టులట. సిట్ దర్యాప్తులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా టెలికాం సర్వీసెస్ అందించిన 618 మందిలో ఇప్పటికే 220 మంది బాధితుల వాగ్మూలాలు కీలకంగా మారాయి. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా
బీజేపీ అగ్రనాయకుల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు టీం ట్యాపింగ్ చేసిందా అనే వివరాలను సిట్ సేకరిస్తుంది. ఇక చూడుర్రి, ఒకరిగా అంటే కేవలం ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు. యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది నేతల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసిండు. అమిత్ షా అప్పుడు మంత్రి, ఇప్పుడు కూడా ఆయన మంత్రే, కేంద్ర హోంశాఖ మంత్రి యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసిందట. ఇక చూడిగా ఎంత అరాచకమో దేశవ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్. సో ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయట. ఆయన ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండు అన్నటువంటి ఒక అనుమానాలని సిట్టు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. ఆ దిశ కూడా వివరాలు సేకరించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నది ఆ సిట్టు. ఈ మేరకు మరికొంతమంది ప్రముఖులు అలాగే ప్రముఖుల యొక్క స్టేట్మెంట్లను రికార్డు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దర్యాప్తులో భాగంగా సేకరించిన నిందితుల కాల్ డేటా రికార్డింగ్ అంటే సిడిఆర్, వాట్సాప్ చాటింగ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ అలాగే టెలికాం సర్వీసెస్ అందించినటువంటి ట్యాపింగ్ లిస్ట్, సాక్షుల స్టేట్మెంట్లు సహా డిజిటల్ ఆధారాలు ఇలా వేల సంఖ్యలో డాక్యుమెంట్లతో కూడిన ఛార్జ్ షీట్ను రూపొందిస్తున్నట్లు విశ్వసనీయటువంటి సమాచారం. ఇక ప్రిలిమినరీ అనుబంధంగా 2 ఛార్జ్ షీట్లు వేస్తా ఉన్నారట. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో గత ఏడాది మార్చి 10న కేసు నమోదైనటువంటి సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి సిటీ టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన పోలీసు అధికారులు అలాగే ప్రైవేట్ వ్యక్తులు సహా మొత్తం 69 మంది సాక్షుల వాంగ్మూలాలతో కూడిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను సిట్ ఇప్పటికే దాఖలు చేసింది. అభియోగాలను బలపరిచే వేలాది డాక్యుమెంట్లను ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంశాలుండడంతో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, 6వ నిందితుడు శ్రవణ్ రావు అప్పట్లో పరారులో ఉండడంతో వారిని విచారించాక మరికొన్ని ఆధారాలతో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 4 నెలల పాటు దాదాపు 12,000 ఫోన్లకు పైగా నిందితులు ట్యాప్ చేసినట్లు సిట్ తన ప్రిలిమినరీ ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇక ఇంకొక 4 నెలలు అయితే ఎన్నికలు ఉంటాయనగా ఇక అప్పుడే కదా ఎక్కువ అవసరం. సో ఇంకా ఎన్నికలు ఇక దగ్గర పడతా ఉన్న కొద్దీ ఫోన్ సంబంధించినటువంటి ట్యాపింగ్ యొక్క సంఖ్య కూడా పెరిగిపోయింది. ఎక్కువ మంది ఫోన్ ట్యాప్ చేయాలి కదా. 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతెందుకు ఇంట్లో ఉన్నటువంటి ఫోన్లను ట్యాప్ చేసుకున్నారు అన్నటువంటి ఆరోపణలు బలంగా వినబడ్డాయి. కల్వకుంట్ల కవిత యొక్క ఫోన్ కూడా ట్యాప్ అయిందట. కవిత యొక్క ఫోన్ కూడా ట్యాప్ అయిందంటే ఏ మేరకు ఫోన్ ట్యాపింగ్ అయింది, ఏ మేరకు ఈ సంబంధించినటువంటి దుర్మార్గం పెరిగిపోయింది అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా నమ్మేటువంటి స్థితిలో ఆ రోజు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద లీడర్ అన్నటువంటి ఒక అంశం అయితే గుర్తొస్తూ ఉన్నది. సో మొత్తానికి 4 నెలల్లో 12,000 ఫోన్లను కూడా నిందితులు ట్యాప్ చేసినట్టు సిట్టు తన ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ ను గెలిపించడం కోసమే ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో అక్రమంగా ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించింది. రాజకీయ నేతలు అలాగే జడ్జీలతో పాటు జర్నలిస్టులు సహా బీఆర్ఎస్ టార్గెట్స్ గా ఉన్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మరో 2 సప్లిమెంటరీ ఛార్జ్షీట్లను కూడా దాఖలు చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి ఈ దొంగచాటుగా ఫోన్లు విని భయభ్రాంతులకు గురి చేసో లేకపోతే ఉంటే వాళ్ళను ఇంకొక రకంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఇటువంటి నీచులు కనీసం వీళ్ళు ఈ సమాజంలో ఉండడానికి కాదు, వాళ్ళు చెర్లపెల్లో లేకపోతే ఉంటే అక్కడ వేరే సంబంధించినటువంటి జైళ్లలో ఉండాల్సినటువంటి నిందితులు వీళ్ళు, దొంగలు వీళ్ళు, పచ్చి దొంగలు వీళ్ళు. ఈ ఉంటారు కదా వీళ్ళు దొంగల ముఠాలు ఉంటారు కదా, వాళ్ళకంటే ఇంకా వీళ్ళు ఇంకా చాలా ప్రమాదం, ఇంకా ప్రమాదం, సమాజానికి చాలా చీడపురుగులు వీళ్ళు. అంటే ఫోన్లలో ఎవరికైనా కానీ స్వేచ్ఛ ఉంటుంది, ఎవరితోటైనా మాట్లాడుకున్నటువంటి స్వేచ్ఛ ఉంటుంది, భార్యాభర్తలు మాట్లాడుకోవచ్చు, పర్సనల్గా మాట్లాడుకున్నటువంటి ఫోన్లు ఉంటాయి. ఈ ఫోన్లను కూడా మరి ఏమనాలి వీళ్ళు, ఈ ఫోన్లు వీళ్ళటువంటి వాళ్ళని ఏమనాలి మీరే చెప్పరు. వీళ్ళు ఏమందాం వీళ్ళను దొంగచాటుగా ఇట్లా మాట్లాడుకుంటా ఉంటే జడ్జిలు మాట్లాడుకున్నటువంటి ఫోన్లను కూడా వదిలిపెట్టవైతివి. ఎవరికైతే బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసిందో ఆ టార్గెట్ చేసినటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లు అందరినీ కూడా ట్యాప్ చేసింది. ఇది కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాలేదు, మారుమూలలో ఉన్నటువంటి నియోజకవర్గ కేంద్రాల్లో సైతం కూడా ఈ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఈ విధమైనటువంటి దందా కొనసాగించింది. పర్వతగిరి, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పర్వతగిరిలో కూడా మాజీ మంత్రి ఇంట్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అడుగుజాడల్ని వాళ్ళ పైన ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పరిచి వాళ్ళ యొక్క కదలికలని వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అన్నటువంటి అన్ని అంశాలను
ఇది కేవలం వరంగల్లో లేకపోతే నిజామాబాదో లేకపోతే నిర్మలో అనేది కాదు, మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. వాళ్ళ పైన ఛార్జ్ షీట్లు కూడా అనుబంధ ఛార్జ్ షీట్లు ప్రిలిమినరీకి అనుబంధ 2 ఛార్జ్ షీట్లను కూడా దాఖలు చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. వీళ్ళని అతి త్వరలో పట్టుకొని ఈ దొంగలని ఈ ప్రభాకర్ రావు అనేటువంటి తీసుకుపోయి 4 తలిగించి సరైనటువంటి ఏదైతే ఎస్ఐబిలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు ఇంకా మిగతా ఉన్నటువంటి వీళ్ళంతా ఉన్నారు కదా, ఎవరు శ్రవణ్ రావు అలాగే మిగతా సంబంధించినటువంటి భుజంగరావు, వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి వాళ్ళ సంబంధించినటువంటి ఆ ట్రీట్మెంట్ కనుక ఇస్తేనే అసలైనటువంటి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా నిమ్మలంగా కూకోబెట్టి మెత్తనిగా వాళ్ళకు 4 సార్లు ఛాయలు పోసుకుంటా టిఫిన్ పెట్టుకుంటా అడిగితే వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే వాళ్ళు కూడా గతంలో ఈఏ సంబంధించినటువంటి కేసులు డీల్ చేసింది కాబట్టి వాళ్ళు ఇంకా ఆ సంబంధించినటువంటి శిక్షాధికారులనే ఇంకా మభ్యపెట్టేటువంటి ప్రయత్నంతో పాటు ఎదురు ప్రశ్నలు కూడా ఇంకా వేస్తూ ఉన్నారు అనేది ఒక వార్త అయితే కనబడతా ఉంది. ఇమ్మీడియట్గా వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళని లోపల వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చూద్దాం మరి ఇది నీరు గారిపోతుందా, సిట్టు లేకపోయినట్టయితే అసలైనటువంటి దోషులను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా, లేకపోతే తూతు మంత్రంగా మాత్రమే ఇక్కడి వరకే ఆపుతుందా లేదనేది కూడా చూడాలి. అంతేకాకుండా కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నటువంటి ఒక వార్త అయితే బలంగా వినబడతా ఉంది.